నిన్న తుమ్మల నాగేశ్వర్ గారు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అన్నారు 18,500 కోట్లకు ఒక్క రూపాయి కూడా లేదు, దయచేసి అందరు అర్థం చేసుకోండి అని. ఇక్కడ తుమ్మల నాగేశ్వర్ గారు కూడా రాష్ట్రంలో దాదాపుగా 1 కోటి మందికి రేషన్ కార్డులు అవసరం ఉంటే 1,25,00,000 మంది అప్లికేషన్లు రావడం ఏంది? కారు ఉండేటోనికి రేషన్ కార్డు కావాలి, కారు లేనోనికి రేషన్ కార్డు కావాలంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? గతంలో 3 రూపాయలు ఉన్నప్పుడు కిలో బియ్యాన్ని 2 రూపాయలకి ఇచ్చారు, ఎన్టీఆర్ దేవుడు అయ్యిండు. ఈరోజు 60 రూపాయలు ఉన్నటువంటి సన్న బియ్యాన్ని కూడా మేము ఫ్రీగా ఇస్తే మా పైన విమర్శనలు. పైగా ఈ 60 కిలోల బియ్యాన్ని సరే డబ్బులు వదులుకోవచ్చు కదా, వాళ్ళు కూడా మాకు రేషన్ కార్డులు కావాలి, మాకు కూడా సన్న బియ్యం కావాలని చెప్పేసి కార్లలో వచ్చి మరి రేషన్ సరుకులు తీసుకెళ్తున్నారు. సో అంటే ప్రజల లోపల మార్పులు రావాలి అని చెప్పేసి నిన్న కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. అందరికి రేషన్ కార్డులు ఇవ్వడం ఇలా సాధ్యం? రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డు అప్లికేషన్లు వచ్చినట్టు. మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు. అలాగే రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్ళకి రేషన్ కార్డు ఎందుకు ఇవ్వాలన్నారు. సోమవారం ఆయన ఒక కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లకు నెలకు 1,00,000 జీతం వస్తే, కలెక్టర్లకు నెలకు 1,00,000 జీతం వస్తే ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఎకరానికి అన్ని ఖర్చులు పోను నెలకు 2,00,000 జీతం వచ్చినట్లు ఆదాయం వస్తుందన్నారు. వరి సాగులోను పాక్షికంగా తరుబడి విధానం పాటించాలన్నారు. వ్యవసాయంలో మరిన్ని మార్పులు రావాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా కూడా సో గత ప్రభుత్వం పంటల బీమాను పట్టించుకోలేదని, కానీ మా ప్రభుత్వం పంటల బీమాని మళ్ళీ పునరుద్ధరించిందని సరే వాళ్ళ దాని గురించి వాళ్ళు చెప్పుకున్నారు. సో ఇక్కడ తుమ్మల నాగేశ్వర్ చెప్తుంది ఏంటంటే చాలా క్లియర్ పాయింట్. దాదాపు ఇప్పుడు మనకి రాష్ట్రంలో ఎంతో మందికి రేషన్ కార్డులు కావాలి. సో ఇప్పుడు రేషన్ బాధితులు ఎంతో మంది ఉన్నారు. సో మరి రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కీలక పాయింట్. సో ఇప్పుడు దాదాపుగా 1 కోటి కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో సో 1,20,00,000 రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తుంది. సో ఈ రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే 5 ఎకరాల భూమి ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డు ఇవ్వండి. తర్వాత 5 ఎకరాలతో పాటు కార్లు ఇతర దాదాపుగా 8 లక్షల పైగా ఇన్కమ్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు, అంటే తెల్ల రేషన్ కాకుండా ఇతర రేషన్ కార్డు ఇస్తే బెటర్. ఎందుకంటే రేషన్ కార్డు అనేది ప్రతి మనిషికి అవసరం. తెల్ల రేషన్ కార్డు ఇంకా రేషన్ కార్డు అని పక్కన పెడితే సో తెల్ల రేషన్ కార్డు వీళ్ళకి ఇవ్వకండి. బిలో 5 ఎకరాల లోపు ఉండి తర్వాత ఇంటి పరిస్థితులు కావచ్చు, తర్వాత మధ్య తరగతి దాదాపుగా ఇన్కమ్ వచ్చేసి ఒక 5 లక్షల నెలకి, ఈ విధంగా చూసుకొని వీళ్ళకి ఇవ్వడం ద్వారా తెల్ల రేషన్ కార్డు వారికి బెనిఫిట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి కూడా దాదాపుగా కేవలం 18,500 కోట్లు మాత్రమే ఉన్నాయి. దీనికి మించి 1 రూపాయి నా దగ్గర లేదు, నన్ను చంపుతారా కోసుకుంటారా అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం అనేది జరిగింది. సో ఆ వ్యాఖ్యలకి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఉచిత పథకాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి గతంలో 6 పథకాలు ఇచ్చారు, బ్రహ్మాండంగా 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చి తీరుతాం, 2,500 రూపాయలు ఇచ్చి తీరుతాం అని చెప్పేసి శబదాలు కూడా చేయడం అనేది జరిగింది ప్రభుత్వంలో వచ్చిన తర్వాత. మరి ఇప్పుడు సడన్ గా ఈ విధంగా మాట్లాడటాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.